రాష్ట్ర గీతం విషయంలో ఆ మధ్య మీ ఆడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయినాయి. ఇప్పుడు మరి గద్దర్ విషయంలో మాట్లాడుతున్నారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఇప్పుడు మిమ్మల్ని హీరోగా పెట్టి మీకు తెలియకుండా క్లాప్ కొట్టి సినిమా స్టార్ట్ చేసినట్టున్నది. ఎట్లా కరెక్ట్ అవుద్ది? అది కనీసం సంప్రదించవా? సినిమా రంగానికి గద్దర్ పేరు అవార్డు ఎందుకు ఆయనకు విస్తృతార్థంలో ఆయనకు ఇంకేదన్నా ఆయన భావన భవిష్యం ఉన్నట్లుంది. ఇస్తే నష్టం ఏమిటి? నష్టమే ఉంది. ఇప్పుడు ఏ రంగానికైనా ఆ రంగంలో నిష్ణాతులు లేదంటే ఆ రంగానికి సేవ చేసిన వాళ్ళ పేర్ల మీద అవార్డులు ఇస్తారు ఎప్పుడైనా సరే. అంతే తప్ప ఆయన సినిమా మనిషి కాదు, ఆయన విప్లవకారుడు. కీరవాణి రాష్ట్ర గీతం పాడితే మీరు అభ్యంతరం వ్యక్తం చేసింది, ఆయన ఆంధ్ర కదా అని అన్నారు. ఇప్పుడు గద్దర్ అవార్డుల విషయం వచ్చేకల్లా సినిమా రంగం అని అంటున్నారు. అవును, ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? రాష్ట్ర గీతాన్ని అప్పుడు వ్యతిరేకించింది నేను తెలంగాణ ఉద్యమకారుడిగా. ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ మేకర్గా మాట్లాడుతున్నాను. ఏ అవార్డుని అయితే గద్దర్ గారు రిజెక్ట్ చేశారో అదే అవార్డుని ఆయన పేరుతో ఇస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఒకవేళ గద్దరు పేరు మీద సినిమా కాకుండా వేరే అవార్డు ఇవ్వాలంటే కనుక అంటే సూచన ఉండాలి కదా, ఏమి ఇవ్వాలి మరి ఆయన పేరు మీద? ఆయన్ని గౌరవించుకోవాలనంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. జానపద కళల గురించి ఇవ్వు, మంచి గాయకుడికి ఇవ్వు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ చిత్ర పరిశ్రమ పురోగతి ఎట్లా ఉన్నది? అస్సలు లేదు, జీరో. నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే తెలంగాణ ఎట్లా ఉండాలి, సాహిత్యము, సంస్కృతి, సినిమాలు ఇట్లాంటి వాటిపైన విస్తృతంగా చర్చ జరిగింది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఆ చర్చలో ఉన్న చాలా అంశాలు ఎందుకో ఆచరణలోకి రాలేదు, తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్న సందర్భం. ఈ సందర్భంలోనే గద్దర్ పేరిట అవార్డులు సినిమా రంగానికి సంబంధించింది. పేరు ప్రకటించినప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవార్డుకు విధి విధానాలకు కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఏర్పాటు పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇట్లా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారిలో తెలంగాణకు సంబంధించిన దర్శకులు ప్రేమరాజు గారు ఒకరు. వారు గతంలో రాష్ట్ర గీతం విషయంలోనూ ఇప్పుడు ఈ విషయంలోనూ 2 విషయాల అంశాన్ని తీవ్రంగా చర్చ చేస్తూ ఉన్నారు. బయట కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకుని వారు మన దగ్గరే ఉన్నారు. సార్ నమస్కారం. మీరు రాష్ట్ర గీతం విషయంలో ఆ మధ్య మీ ఆడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయినాయి. ఇప్పుడు మరి గద్దర్ విషయంలో మాట్లాడుతున్నారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ప్రతిదాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అంటే ప్రతిదాన్ని చేయట్లేదు. ఈ 2 విషయాలు ఇప్పటిదాకా నేను చేసింది, బయటకు వచ్చి గొంతు ఇప్పింది ఈ 2 విషయాలే. ఇంకా చాలా ఉన్నాయి, మరి అన్నిట్లో నేను పోలేదు కదా. అంటే నాకు సంబంధం లేదనో, నాకు సంబంధం లేని ఇష్యూలో నేను ఎప్పుడు తలదూర్చలేదు. ఇది కూడా ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో అది కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు నేను మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడింది కనుక అది సమంజసమైంది కాదంటే అంత పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా దొరకదు, మిగతా ప్రజలు కూడా గొంతు కలపరు. కాబట్టి నేను లేవనెత్తిన ఇష్యూ కరెక్టే అని చెప్పేసి నేను ఇప్పటికీ అనుకుంటున్నా. అట్లాగే ఇది కూడా అదేమో తెలంగాణ ఉద్యమకారుడిగా నేను మాట్లాడాను దాని గురించి. అయితే ఈ ఇష్యూ మాత్రం నేను సినిమా ఇండస్ట్రీ వ్యక్తిని ప్లస్ ఉద్యమకారుణ్ణి కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అంటే ఒక తెలంగాణ సెక్రటేరియట్ ఏర్పడటం, తెలంగాణ అసెంబ్లీ సపరేట్ ఫామ్ కావటం కాదు. తెలంగాణ ఇక్కడి సంస్కృతి, ఇక్కడి కళలు, ఇక్కడి కళాకారులకు కూడా అవకాశాలు దొరకాలి. ఆ రకంగా గత 10 ఏళ్లలో ఏ ప్రయత్నం అది ఏ కొంచెం కూడా ఒక్కడుగు కూడా ముందుకు పడలే. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా పడుతుందని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ ఈ గద్దర్ పేరుతో అవార్డులు తీసుకురావటం అనేది, గద్దర్ అంటే మన అందరికీ గౌరవం ఉన్నది, కానీ అది అసంబద్ధం, అది కరెక్ట్ కాదనే ఉద్దేశం నాకున్నది. దానికి నాకు క్లారిటీ ఉన్నది, నేను ఎందుకు కాదంటున్నానని చెప్పేసి. ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి గారు గద్దర్ విగ్రహావిష్కరణ సభలో చెప్పారు, గద్దర్ పేరుతో గతంలో ఆపిన నంది అవార్డులని గద్దర్ పేరుతో మళ్ళీ మా ప్రభుత్వం ఇస్తుంది అని. అయితే దాంట్లో ఒకటి ఏంటంటే ఆయన్ని గౌరవించాలనేది ఆయన ముఖ్యమంత్రి గారి మంచి ఉద్దేశమే కావచ్చు, నేను కాదనట్లా. అయితే సినిమా రంగం గురించి కూడా అంత లోతుగా ఆయనకు అవగాహన, పరిపాలన మీద అవగాహన ఉంది, ఆయనకి రాజకీయాల మీద అవగాహన ఉంది, ఆయన మంచి పొలిటీషియను.
కానీ సినిమా రంగం మీద అంత డెప్త్ ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అయితే ఎమోషనల్గా గద్దర్ గారిని గౌరవించాలనే టోన్లోనే ఆయన గద్దర్ పేరుతో ఇస్తానని చెప్పాడు. ఒక్కటి మీరు గమనించాలి, ఆయన ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా రంగానికి సంబంధించి ఒక అవార్డు ఇస్తున్నాను నేను, నంది అవార్డు, అది 10 ఏళ్ళు ఆపిన అవార్డుని నేను ఇస్తానన్నా కానీ మీరు బాగా గమనించాలి, స్పందన లేదు ఇండస్ట్రీలో. ఆ సైలెన్స్ని అర్థం చేసుకోవాలి. ఆ సైలెన్స్ని అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం పొరపాటు పడ్డదని నేను అనుకుంటాను. ఒక్కరు కూడా ఓకే మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఒక్కరు కూడా మాట్లాడాల. మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ రెండోసారి ఏమయ్యా నేను అవార్డులు ఇస్తానంటే కూడా ఇండస్ట్రీ నుంచి స్పందన లేదని అన్నారు. మళ్ళీ ఓ దగ్గర ప్రెస్ మీట్లో మళ్ళీ స్పందన లేదు ఏంటి అన్నప్పుడు అప్పుడు చిరంజీవి గారు బయటకు వచ్చి మాట్లాడి మేము స్వాగతిస్తున్నాం అన్న. అంటే ఇది బలవంతపు బ్రాహ్మణార్థం, ఏదో బలవంతంగా నామాలు పెట్టడం తప్పితే ఇది నిజంగా ఇండస్ట్రీ కూడా ఇష్టం లేదు. ఆ విషయం గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇండస్ట్రీ అని అంటే ఎవరు? ఇండస్ట్రీ అంటే ఇక్కడ సినిమాలు తీసేవాళ్ళే కదా. డైరెక్టర్ ప్రేమరాజు, బి నరసింహరావు 80ల్లో ఉన్న డైరెక్టరు. ఈ మధ్య వచ్చిన 2-3 డైరెక్టర్లు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిర్మాతలుగా స్టూడియోల నిర్మాణం జరిగి ఒక వ్యవస్థ నడిపిస్తున్న తెలంగాణ ఉన్నదా? లేదు, ఇప్పటిదాకా లేదు. లేనప్పుడు మరి ప్రభుత్వ నిర్ణయాన్ని అర్చించేవారు, స్వాగతించేవారు ఎవరు? మీలాగా దాంట్లో నిర్ణయం మంచిదిగా నీది కాదు కదా అని ప్రశ్నించే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు తప్ప ఇండస్ట్రీ ఎందుకు రెస్పాండ్ అవుతుంది? తెలంగాణకు సంబంధించిన లేనప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు ఎవరికైతే అవార్డులు ఇస్తానని అంటున్నావో ఆ తీసుకునే వాళ్ళ నుంచి స్పందన ఉండాలి కదా ఫస్ట్. అంటే దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎందుకు సైలెన్స్గా ఉన్నారు? అట్లాంటప్పుడు నువ్వు చెప్పిన దానికి ఆమోదయోగ్యంగా ఉన్నదా అందరికీ అది అనేది ఈ ప్రభుత్వం గ్రహించలేదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళ తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత కూడా ఈ కమిటీ కూడా వెయ్యటం ఏంటంటే ప్రభుత్వం అన్నీ రైటే చేస్తుందని నేను ఎవరో అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పులు జరుగుతాయి, చిన్నయో పెద్దయో తప్పులు జరుగుతాయి, వాటిని దిద్దుకుంటే నష్టమేం లేదు. అయితే కమిటీ వేసిన తర్వాత కూడా ఎంత విచారకరం అంటే కమిటీలో ఉన్న సగం మందికి ఆ కమిటీలో ఉన్నట్టు తెలియదు. నేను చాలామందితో మాట్లాడాను, చాలామంది నాకు పరిచయస్తులే. వాళ్ళకి తెలియకుండా కమిటీలో తెలియకుండా దాంట్లో వాళ్ళని అడిగితే నేను స్క్రోలింగ్ చూస్తున్నాను నేను ఉన్నట్టు అని చాలామంది. మొన్న నేను మీడియా ఇంటర్వ్యూ కూడా పోయినప్పుడు వాళ్ళు కూడా కమిటీలో ఉన్న పెద్ద మనిషికి వాళ్ళు ఫోన్ చేస్తే నా ముందే చేస్తే నాకే తెలియదయ్యా, నాకే ఇప్పుడు తెలిసిందంట. అదే రోజు అనౌన్స్ అయిన రోజు నాకు తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నా, అందరూ నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తా ఉంటే నాకు తెలిసిందంటాడు. అలాంటి పరిస్థితి ఎందుకు అంటున్నా? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది బుచ్చన్న, ఇప్పుడు మిమ్మల్ని హీరోగా పెట్టి మీకు తెలియకుండా క్లాప్ కొట్టి సినిమా స్టార్ట్ చేసినట్టున్నది. ఎట్లా కరెక్ట్ అవుద్ది అది? కనీసం సంప్రదించవా? ఇప్పుడు గత ప్రభుత్వము ఇట్లా బిహేవ్ చేస్తుందనే, ఇట్లా నిరంకుశంగా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతుందనే కదా నీ కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు ప్రజలు. నువ్వు కూడా అదే దోవన పోతే ఎట్లా? అది చిన్నదైనా పెద్దయినా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన విషయం, ఒక కమిటీ ఏదైనా విధానాలను నిర్ణయించే కమిటీ అయితే నువ్వు వాళ్ళని సంప్రదించి దాంట్లో నేను కొంతమందితో మాట్లాడా. నాకెక్కడ కుదురుతుందా, నాకు ఆరోగ్యం బాగాలేదని ఒక ఆయన అంటున్నాడు. ఇంకొక ఆయన నాకు ఆపరేషన్ ఉందా, రేపు ఆపరేషన్ చేయించుకుంటే 20 రోజులు నేను ఇంట్లో ఉండాలని ఒక ఆయన అంటున్నాడు. అంటే ఈ ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండా కమిటీలు వేయటం ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎవరు ఆమోదిస్తారు? అది కాదు, ఏమాత్రం వాళ్ళు కన్సెంట్ తీసుకోకుండా చేయడం జరుగుతుంది, సాధ్యం అట్లా? ఇప్పుడు సాధ్యమైంది కదా. నేను అది పేర్లు చెప్తే బయటికి చెప్తే బాగోదు, కానీ నేనే మాట్లాడాను. నాకు వేరే మొన్న మీడియా పర్సన్స్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అదే రెస్పాన్స్. తర్వాత నేను ప్రత్యక్షంగా మాట్లాడాను. ఇక మరి అది చెప్తే ఇంకా బాగోదు. కానీ మీరు అన్నమాట సినిమా రంగానికి గద్దర్ పేరు అవార్డు ఎందుకు, ఆయనకు విస్తృత అర్థంలో ఆయనకు ఇంకేదన్నా ఆయన భావన బహుశా ఉన్నట్లుంది. ఇస్తే నష్టం ఏమిటి? నష్టమే ఉంది. ఇప్పుడు ఏ రంగానికైనా ఆ రంగంలో నిష్ణాతులకు ఇస్తారు, ఆ రంగంలో నిష్ణాతులు లేదంటే ఆ రంగానికి సేవ చేసిన వాళ్ళ పేర్ల మీద అవార్డులు ఇస్తారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు అంటే ఎవరికి ఇస్తారు, నోబెల్ ప్రైజ్ అంటే ఒకరికి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అంటే ఒకరికి ఇస్తారు, లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా. అంటే ఆ రంగంలో సేవ చేసిన వాళ్ళకైతే ఇస్తే వాళ్ళ పేరు మీద, ఆ రంగంలో ఉన్న వాళ్ళ పేర్ల మీద ఇస్తే అది సమంజసం. అంటే ఇప్పుడు ఈయన పేరు మీద ఇవ్వద్దు అని అంటే ఈయన అవమానించడం కాదు, ఈయన గొప్పోడు కాదని కాదు, ఈయన గొప్ప వాగ్గేయకారుడు, గొప్ప విప్లవకారుడు, ఆ విషయంలో మనం గౌరవిస్తాం. కానీ సినిమా రంగానికి సంబంధం లేదు. దీన్ని సంబంధం లేదంటే ఎందుకు లేదు? ఆయన సినిమాలో యాక్ట్ చేశాడు కదా, పాడాడు కదా అని ఒక వాదన తీసుకొస్తున్నారు. ఆయన పాడటం అనేది అది పాడటమే, అది సినిమా ఇండస్ట్రీ గద్దర్ ప్రొఫెషన్ కాదు. అది ఎవరన్నా సందర్భాన్ని బట్టి
ఆయన పాటల్ని వాడుకోవటము, లేదంటే ఒక ఒక ఎక్కువ ముఖ్యంగా బి నరసింహరావు గారు ఆయన 2 సినిమాల్లో ఆయన పాటలను వాడుకోవటం, ఆ పాటలు ఆయనతో యాక్ట్ చేయించడం జరిగింది. అంతే తప్ప ఆయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆయనతో నటింపజేయలేదు వాళ్ళు. ఆ పాట ఆయన అది గాయకుడు గనక, కవి గనక, వాగ్యకారుడు కనుక ఆ పాత్రలో అక్కడ ఫిట్ అయినప్పుడు ఆయన తీసుకున్నారు అప్పుడు టైం బీయింగ్. అంతే తప్ప ఆయన సినిమా మనిషి కాదు, ఆయన విప్లవకారుడు. కానీ ఇక్కడ 1980లో వచ్చిన సినిమాల్లో గద్దరు రాసి ఆడి పాడిండు ఆయన. ఆ తర్వాత ఆ మధ్య కొన్ని తక్కువ పాటలు వచ్చినాయి. ఇక్కడ తమిళ సినిమా పరిశ్రమకున్న ఒక నేపథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అక్కడ కనుక ఇట్లాంటి అవార్డు ఇస్తే బహుశా వాళ్ళు హర్షిస్తారేమో అనిపిస్తుంది. ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది, నాది కాదు. ఓకే, అయితే ఎక్కడైనా హర్షించారు. ఎందుకంటే ఇప్పుడు ఆ లెక్కన చూసుకున్న వేళ్ల మీద లెక్క పెట్టే అన్ని పాటలే గద్దర్ గారు వాడినవి కానీ పాడినవి కానీ. అంటే ఒక 4-5 పాటలు, ఒక 4-5 పాటలు గద్దర్ గారి సినిమాల్లో పాడటమే కొలమానం అయితే, వేటూరు సుందరరామూర్తి గారు రాసిన అన్ని వేల పాటలు ఎట్లా, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అన్ని వేల పాటలు ఎట్లా, అది కొలమానం అనుకుంటే ఇది వస్తుంది కదా మరి. అయితే నువ్వు వేరే రంగంలో నిష్ణాతుని, వేరే రంగంలో సేవ చేసిన వ్యక్తిని, వేరే సామాజిక సంస్కరణల కోసం, ఒక విప్లవం కోసం కొట్లాడిన వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు సినిమా మీద ఎందుకు రుద్దుతావు? అంటే నిజంగా అంటే గద్దర్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది, నాకు కాస్తో కూస్తో పరిచయం ఉంది. ఒక తెలంగాణ వాడిగా ఆయన నన్ను ఎక్కడైనా ఏ రీతినైనా ఇంత గొప్పగా ఆయన్ని గౌరవించాలని కోరుకునేవాడిని కూడా ఇవ్వాలని నేను వ్యతిరేకిస్తున్నానంటే అది ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం సమంజసం కాదు. అసలు రిలేటెడే కాని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నారు. అది నాకే కాదు. అంటే నేను తెలంగాణ వాడిగా నేను మాట్లాడటానికి నేను ముందుకు వచ్చాను. నేను ఎందుకంటే నేను ఉద్యమాల్లో తిరిగాను, చాలా విషయాల్లో నేను నా అభిప్రాయాలను కూడా బదులు కొట్టినట్టు నేను చెప్తా. కాబట్టి నేను వచ్చిన ఇండస్ట్రీ వీళ్ళు ఆ సైలెన్స్ని వీళ్ళు ఆమోదం అనుకోవటం తప్పంటున్నా. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడూ వాళ్ళు వివాదాలకు పోరు. ముఖ్యంగా ప్రభుత్వంతో సున్నం పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు సినిమా ఫీల్డ్లో. మీకు తెలుసు బుచ్చన్న, ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునేది ఎవరు? పెద్ద కంపెనీలు, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు. ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ అవసరాలు ఉంటాయి సినిమా అది ప్రభుత్వంతో. ఎందుకంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవాలి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఒక అవార్డు విషయంలో వెళ్ళిపోయి ముందుకు వచ్చి వాళ్ళతో కొట్లాడగలుగుతారా వాళ్ళు? సర్లే ఏదో కానీ అని చెప్పి అనుకుంటున్నారు తప్పితే ఎవ్వరికి ఇండస్ట్రీలో ఇష్టం లేదు. నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. ఇండస్ట్రీ వ్యక్తిగా నేను ఇన్సైడర్గా చెప్తున్నా, నేను బయట నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నా, నేను ఇండస్ట్రీలో ఉన్న ఇన్సైడర్గా చెప్తున్నా, ఈ అవార్డు అనేది ఎవ్వరికి ఇష్టం లేదు. కానీ మీరు ఆ పేరు బీఆర్ఎస్ ఓడిపోతే మీరు అర్చిస్తూ సోషల్ మీడియాలో రాయడం మాట్లాడడం జరిగింది. 100%. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కూడా కోరుకున్నారు. 100%. ఇది ఓపెన్ డిస్కషన్. ఇది మరి మీరు బహుశా రేవంత్ రెడ్డి మీకు పరిచయం ఉండొచ్చు, ముఖ్యమంత్రి మీకు నాకా లేకపోయినా తెలుసుకుంటారు ఆయన. మరి మీరు వెళ్ళి కలిసిపోయి ఇట్లా ఉందనే ప్రయత్నం జరిగింది ఏమైనా చెప్పిండ్రా? అంటే 1-2 సార్లు అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాను, కానీ ఇక బిజీగా ఉంటాం, అటు టూర్లలో ఉంటాం, జరగలేదు, కలవలేదు. కలిసి నేను చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే అంటే నేను దీన్ని ఎట్లా తీసుకోవాలంటే, నేను దాదాపుగా ఈ గవర్నమెంట్ రావాలని నేను బలంగా కోరుకున్న వ్యక్తిని. నేను అంటే నాకు ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు, నేను ఏ పార్టీకి సంబంధించినవని కాదు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని, అంతవరకే ఓ ఫిల్మ్ మేకర్ని. అయితే అంతకు ముందేనే జర్నలిస్ట్ని. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ మీద, సోషల్ ఇష్యూస్ మీద నేను స్పందించడం జరుగుతుంది తప్పితే ఏ పార్టీ కొమ్ముగాయటానికో, లేకపోతే ఏ పార్టీ తరఫున వకాల్తా తీసుకొని వీళ్ళ తరఫున వకాల్తా తీసుకొని వాళ్ళని అంటాం, లేదంటే వాళ్ళ తరఫున వీళ్ళని అంటాం కాదు. ఎందుకంటే నేను గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవినీతి కావచ్చు, వాళ్ళ అహంకారం కావచ్చు, వాళ్ళ అభిజాత్యం కావచ్చు, అదంతా చూసి విసుగు వచ్చి ఆ ప్రభుత్వం మారాలని బలంగా కోరుకున్నవాడిని. దాదాపు ఒక 40 వీడియోలు చేసినాను నేను గత ప్రభుత్వ వైఫల్యాల మీద. అట్లా చేసిన వాడిని సడన్గా మొన్న ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోగానే నేను వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ధిక్కరించడమే. మరి నేను ఎందుకు మాట్లాడతా? ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నవాడిని. అంటే అది సద్విమర్శ అంటే ఈ గవర్నమెంట్ రావాలని కోరుకున్న వాడిని అదే గవర్నమెంట్ నేను విమర్శిస్తానంటే వెంటనే నేను టీఆర్ఎస్ ఏజెంట్ని అయిపోను. కొంతమంది అన్నారు కూడా. అంటే ఒక విమర్శ చేసి ఏమన్నారు అంటే నువ్వు కేసీఆర్ మాట్లాడిస్తున్నాడా, కేటీఆర్ మాట్లాడిస్తున్నాడా, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు అనే దాకా కొంతమంది పెద్ద వచ్చినట్లు వార్తలు కూడా. అయితే అంటే అట్టెట్లా అవుద్ది అని నేనంటే వాళ్ళ మీడియా నిన్ను హైలైట్ చేస్తుంది కదా, వాళ్ళ పేపర్లో నేను ఫ్రంట్ పేజీలో నీ ఫోటోలు వేస్తుంది కదా అని అంటే, ఇప్పుడు వాళ్లకు ప్రతిపక్షం ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చుంటుందా?
ప్రభుత్వం ఏదో ఎప్పుడు తప్పు చేస్తుందా అని చూస్తారు. వాళ్ళ డ్యూటీ అది. ఒక ఇష్యూ జరిగినప్పుడు డెఫినెట్గా అది ప్రేమరాజు కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, మల్లయ్య కావచ్చు, ఎవరు లేవనెత్తినా దాన్ని క్యాచ్ చేస్తారు, క్యాచ్ చేస్తారు. అది సహజం అది. అట్లా అంతే తప్ప నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకము లేదంటే వాళ్ళకు అనుకూలము అని అనుకోవటానికి లేదు. నేను చేసేది ఓ రకంగా సద్విమర్శ. అది ఆ సద్విమర్శను కూడా స్వీకరించలేకనే కదా ఆ ప్రభుత్వం పోయింది. అలా ఇప్పుడు ఇట్లా సద్విమర్శ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, స్వాగతిస్తే ప్రభుత్వానికి మంచిది. నేను చెప్పేది ఏంటంటే, కానీ ఇక్కడ మీరు లేవనెత్తిన 2 విషయాలలో 2 పరస్పర విరుద్ధమేమో అని అనిపిస్తుంది నాకు. సినిమా రంగానికి సంబంధించి ఎవరైనా సరే సినిమా రంగం వాళ్ళు స్పందించాలని మీరే అన్నారు. కీరవాణి రాష్ట్ర గీతం పాడితే మీరు అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. ఆయన ఆంధ్ర కదా అని అన్నారు. ఇప్పుడు గద్దర్ అవార్డుల విషయం వచ్చేవరకల్లా సినిమా రంగం అని అంటున్నారు. అవును, ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? ఇప్పుడు నేను సినిమా రంగం వ్యక్తిగానే మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు రాష్ట్ర గీతాన్ని అప్పుడు వ్యతిరేకించింది నేను తెలంగాణ ఉద్యమకారుడిగా. ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ మేకర్గా మాట్లాడుతున్నా. నా తెలంగాణ ఉద్యమకారుడు అది వేరే, ఫిల్మ్ మేకర్ ఇది వేరే. నేను తెలంగాణ సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా నేను అక్కడున్న వాళ్ళ భావాలని నేను చెప్తున్నా. అది నా భావం కూడా, అది దాంట్లో మొహమాటం ఏం లేదు. నాకు గద్దరు నాకు చాలా, నేను నా పాటలకి నాకు ఆయన వాయిస్ ఇచ్చాడు, నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. అది వేరే ఇది వేరే. అంటే నీకు ఒక సంబంధం లేని రెండింటిని ముడిపెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది గద్దర్ కావచ్చు, నా సొంత అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఇక్కడ నీకు ఆయన సంబంధం లేని దాంట్లో తీసుకొస్తున్నారు. ఇంకో ముచ్చట కూడా ఏంటంటే బుచ్చన్న, అదే నంది అవార్డు గద్దర్ గారికి ఇస్తే వ్యతిరేకించాడు. అంటే ఈ ప్రభుత్వాలకి రాజకీయాలు తెలుసు, అంటే పాలన తెలుసు కావచ్చు, రాజకీయాలు తెలుసు కావచ్చు, కానీ కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా కళారంగం గురించి అంత డెప్త్ రాజకీయ నాయకులకు ఉంటుందని నేను అనుకోను, చాలా తక్కువ మందికి ఉంటుంది. అట్లా కళారంగంలో ఉన్న సెన్సిబిలిటీస్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు గద్దర్ భావాల్ని కూడా వీళ్ళు ఒక రకంగా అవమానించినట్టు. గద్దర్ ఏ అవార్డుని అయితే రిజెక్ట్ చేశాడో నాకు వద్దు ఇది అని, అంటే దాన్ని బట్టి ఆయనకి అవార్డుల మీద ఆయన ఉద్దేశం ఏంటో, ఆయనకున్న ఒపీనియన్ ఏంటో అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రభుత్వాలు ఇచ్చే అవార్డుల మీద ఆయనకు నమ్మకం లేదు, అందుకే ఆయన రిజెక్ట్ చేశాడు. ఏ అవార్డుని అయితే గద్దర్ గారు రిజెక్ట్ చేశారో అదే అవార్డుని ఆయన పేరుతో ఇస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అది ఆయన్ని గౌరవించటమా అవమానించటమా? ఇప్పుడు గద్దర్ గారే కనుక బతికుంటే ఆయన ఒప్పుకునేవాడా? తను రిజెక్ట్ చేసిన అవార్డుని తన పేరుతో ఇస్తానంటే వద్దు నాయన అనేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భావాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? అంటే సెన్సిబిలిటీ అన్నారు. ఎవరికి లేదు సెన్సిబిలిటీ? గవర్నమెంట్ పాలకులకి. అంటే కళారంగానికి సంబంధించి ఇప్పుడు ప్రజల భావోద్వేగాలతోటి, ప్రజల ఆకాంక్షలతోటి ఆ సెన్సిబిలిటీసు ఉన్నాయి కావచ్చు. ఉంటేనే ఎవరైనా వాళ్ళ మనసెరిగి నీకు ఎలక్షన్లోకి పోతేనే వాళ్ళ దానికి తగ్గ హామీలు ఇస్తేనే గెలుస్తారు. అది వేరు నేను అనేది. కళారంగానికి సంబంధించి పర్టికులర్గా సినిమా రంగానికి సంబంధించి తెలంగాణలోనే నిర్మాతలు తక్కువ, ఇక్కడ డైరెక్టర్లు తక్కువ, దాని గురించి మన వాళ్ళకున్న అవగాహన కూడా తక్కువే. అట్లాంటిది ఇంకా రాజకీయ నాయకులకు ఎంతవరకు ఉంటుంది? వాళ్ళకు ఉండేది కూడా తక్కువే నేను అనేది. కానీ ఇక్కడ మీరు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు సాధారణ బయటికి వచ్చి మాట్లాడారు ఎవరు కూడా. మరి మీరు చాలా విషయాలు మాట్లాడదు, మరి అవకాశాలు ఇబ్బంది కదా మీకు? అంటే అది కూడా ఒక కోణం కూర్చొని కరెక్టేను మీరు అనేది, అది కూడా ఒక కోణమే. అయితే ఏంటంటే నిన్న కూడా ఒక కమిటీలో ఉన్న ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడాడు. ఏంటని నువ్వు కాంప్లికేట్ చేస్తున్నావు అన్నిటిని, ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు కూడా ఇబ్బందే కదా ఇదే మాట అన్నాడు. ఎందుకు, నువ్వు కెరీర్ ఉంది నీకు, నేను ముందుకు పోవాల్సిన వాడు ఈ జీవితంలో, ఎందుకు ఇవన్నీ కాంట్రవర్సీలలోకి వస్తున్నావు అని అన్నాడు. వాస్తవమే. అయితే నేను కేవలం ఒక ఫిలిం మేకర్ని అయితే నా సినిమాలు ఏందో నా గోల్ ఏందో నేను అది చేసుకునేవాడిని అందరిలాగా. అయితే నేను అంటే ఇట్లాంటి విషయాల్లో సామాజిక రాజకీయ కోణాల్లో నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను వచ్చిన నేపథ్యం నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు బుచ్చన్న. అంటే ఈ మాట్లాడటం ఒకటే కాదు, నేను తీసిన సినిమాలు కూడా అవే కదా. ఇప్పుడు నేను వచ్చిన పోరాటాల గడ్డ ఓరుగల్ నుంచి వచ్చిన నేను ఎక్కడో నాకు తెలియకుండా లోపల అది ఆ బర్నింగ్ ఉండొచ్చు, ఇన్హెరెంట్గా ఉందేమో ఉండొచ్చు. ఎందుకంటే నేను మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర నేను రైటర్గా వర్క్ చేశాను. దాదాపు ఒక 6 ఏళ్ళు 20-30 సినిమాల దాకా నేను వాళ్ళ దగ్గర రైటర్గా వర్క్ చేశాను. అవి చేసినవన్నీ కూడా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్. చిరంజీవి గారు, మహేష్ బాబు, ఈ ప్రభాసు, ఇట్లా పెద్ద హీరోలు దాదాపుగా వాళ్ళందరి సినిమాలకు వాళ్ళ దగ్గర నేను పనిచేయటం జరిగింది. వాళ్ళంతా మీకు పరిచయం కదా? పరిచయమే.
అయితే ఎక్కువ నేను చిరంజీవి గారి సినిమాలకు ఎక్కువ పనిచేయటం జరిగింది. అయితే అప్పుడు వాళ్ళ దగ్గర అన్ని హిట్స్, కమర్షియల్ హిట్స్కి నేను పనిచేసి, నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అన్నదానికి చెప్తాను. ఎస్ సార్. కమర్షియల్ హిట్స్కి పనిచేసి ఎంబడే నేను డైరెక్షన్ అనేసరికి నగరం నిద్రపోతున్న వాళ్ళ అని ఒక సినిమా తీశాను. ఏంది అది? పొలిటికల్ కరప్షన్. మళ్ళీ నేను కమర్షియల్ సినిమా ఎందుకు తీయలేదు? అప్పుడు అంటే రైటర్గా మాకు పరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఒక డైరెక్టర్ లేదంటే ఒక రైటర్ కథ ఇస్తారు, దానికి తగ్గట్టుగా మేము డైలాగులు రాయాలి, అంతవరకే మా పాత్ర. డైరెక్టర్ అనేసరికి కొంచెం స్వేచ్ఛ ఉంటుంది, మనం సొంతంగా నిర్ణయాలు, మన భావాలు దాంట్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే నా లోపల ఉన్న నక్సలైట్ బయటకు వచ్చేసిండు. వచ్చి మళ్ళీ ఏం చేద్దాం, మనం సమాజానికి ఏదైనా మన పనికి రావాలి, మన సినిమా కేవలం ఆడి పాడిపోయేదిలాగా ఉండకూడదు అని చెప్పేసి మళ్ళా ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ పొలిటికల్ కరప్షన్ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకొని నేను సినిమా చేశాను. అది అయిపోయింది. మళ్ళీ రెండో సినిమా ఆకాశంలో సగం, యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అనైతికమైన సినిమాని ఆకాశంలో సగం అని తీశాను నేను. దాంట్లో కూడా ఏంటంటే స్త్రీల సమస్యలు. ఇట్లా తర్వాత ఏంటి, మళ్ళీ శరణం గచ్చామి, రిజర్వేషన్స్. అంటే ఇప్పుడు నేను మాట్లాడడానికైనా, నేను సినిమాలు తీయటానికైనా ఇది అంటే నేను వచ్చిన నేపథ్యం హంట్ చేస్తాం ఉంది తెలియకుండా. అదే నాతో మాట్లాడిస్తుంది, అదే అట్లాంటి సినిమాలు నాతో తీయిస్తుంది. బహుశా నేను దాని నుంచి పారిపోలేనేమో కూడా. సినిమా రంగంలో బతకడేలాగో తెలుసుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారనేది మీకు ఇంకా అది రాలేదు. కోర్స్ నేను ఒప్పుకుంటా దాన్ని. ఎందుకంటే ఇంతకుముందు మీరన్నట్టు ఇంతకుముందు నిన్న ఒక పెద్ద ఆయన అన్నట్టుగా ఇది కొంత అవరోధమే. అంటే మొదటి నుంచి, అంటే ఇప్పుడు కొత్తగా కాదు నేను మాట్లాడేది. నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది మాట్లాడారు. నేను బలంగా ముందుకు వచ్చి నేను కూడా వాయిస్ వినిపించిన తెలంగాణ కావాలని. అయితే అప్పటి నుంచి కూడా కొంతమంది, అంటే నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంత అలవాటు కూడా అయిపోయింది అనుకుంటా. సరే అతనిది ఏదో ఉంది, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే రాజకీయం, కానీ మంచి టాలెంట్ అవుతుంది కదా, అది మనకు అవసరం అనే విధంగా కూడా అట్లా మాట్లాడిన తర్వాత కూడా నేను చాలా సినిమాలకు నేను పనిచేశాను నేను. అయితే కొంతమంది లైట్ తీసుకున్నారు ఓ రకంగా. సరే ఆయన భావాలేదో చెప్తూ ఉంటాడు, ఆయన రాజకీయాలు ఏదో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, కానీ వర్క్ విషయంకి వస్తే సీరియస్గా వర్క్ చేస్తాడు కదా అని నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను చేసినవాడు. అయితే అందరు అట్లా ఉంటారని కూడా నేను చెప్పను. మొత్తం అది నొచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు నేను మాట్లాడుతున్నాను కాబట్టి వీడికి అవకాశాలు ఇవ్వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కొన్ని అవకాశాలు కూడా మిస్ అయి ఉండొచ్చు. కొంత అది నష్టమే, కానీ ఇంకొకటి కావాలన్నప్పుడు ఒకటి కోల్పోవాలి, తప్పదు. మీరు మాటలు రాసిన తర్వాత ఆ మాటల మళ్ళీ మార్పులు చేర్పులు మీ గురువు చేసేదా, లేకపోతే బాగుందని అట్లా వదిలేని సందర్భాలు ఎక్కువ ఉన్నాయి? అంటే ఒక వెర్షన్ రాసిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళు కొంత కరెక్షన్ అది చేయడం జరుగుద్ది. బాగుంటే వదిలేస్తారు. వాంటెడ్గా అది కరెక్షన్ చేయాలని ఏం లేదు, కరెక్షన్ చేయాల్సిన చోట చేస్తారు. డిస్కషన్లో అందరు కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఓ వెర్షన్ రాస్తే తర్వాత మళ్ళీ దాన్ని కరెక్షన్లు అవి చేయడం జరుగుద్ది. మీరు రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ ఏమున్నాయి? అంటే నాకనే కాదు, జనంలో కూడా బాగా వెళ్ళిపోయింది మన సినిమా ఫ్లాపు సైనికుడు మహేష్ బాబు గారిది. కానీ దాంట్లో క్లైమాక్స్లో మహేష్ బాబు గారు టీవీ ముందు స్టూడియోలో కూర్చొని, టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడే మాటలు ఇప్పటికీ ఇంకా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అంటే రాజకీయం అంటే ఏంది అనేది ఆయన మహేష్ బాబుతో చెప్పించాం. అవును, ఆ క్లైమాక్స్ డైలాగు అది దాదాపు అది రాసి 18 ఏళ్ళు అయింది, అయినా ఇంకా సర్క్యులేట్ అవుతుంది. నిన్న కూడా ఎవరో నాకు వాట్సాప్లో పెట్టారు. అంటే వేరే గ్రూప్లో తిరుగుతుంది, నేను రాశాను అని కూడా వాళ్ళకి తెలీదు. అది ఆ గ్రూప్లో నాకే తెలియదు, నాకు కూడా తెలియదు, నాకు తెలియదు. అయితే దాంట్లో అంటే ఒకప్పుడు ఎట్లాంటి లీడర్లు ఉండే, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇట్లా కోట్ చేస్తూ, అది లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇట్లా ఒకప్పుడు ఎట్లాంటి లీడర్లు ఉన్నారు, ఇప్పుడు ఎట్లా తయారైంది రాజకీయం అనేది ఆయన నోటేంబడి. గుణశేఖర్ గారు డైరెక్టరు, అది ఆయన మంచి అద్భుతమైన స్క్రీన్ ప్లే చేస్తారు ఆయన. అది ఇచ్చినప్పుడు ఆ లాస్ట్లో ఆ సందర్భంగా అరే దీన్ని ఇంకా బలంగా చెప్తే బాగుండు అని చెప్పేసి నేను అనుకున్నా. అయితే ఈ డైలాగ్ కాకుండా నేను వేరేది రాసినా ఓకే అనేవాళ్ళేమో, ఇంకేదన్నా ఎమోషనల్గా ఇంకేదన్నా కాదు, దీన్ని ఇంకేదో చేయాలి అని చెప్పేసి ఆ పర్టికులర్ ఆ డైలాగ్ కోసం నేను ప్రజాశక్తిలో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు నా సీనియర్ కొలీగు తెలకపల్లి రవి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, సరే ఏమన్నా చేయాలి అంటే చాలా నాకు ఏదన్నా ఇన్పుట్స్ కావాలంటే నేను ఆయనతో డిస్కస్ చేసేవాడిని. వెళ్ళి ఆయనతో కూర్చొని
సార్ ఇది ఒక మంచి సిచ్యువేషన్, ఇక్కడ నాకు కొంచెం బలమైన అది పడితే బాగుంటుంది సార్ అని చెప్పి ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత నేను ఒకటి ఫ్రేమ్ చేసుకొని ఆ డైలాగ్ రాశాను. అది ఇప్పుడు స్టిల్ 18 ఏళ్ళు అయినా కానీ ఇంకా అది తిరుగుతుంది. ఒకసారి ఏమైందంటే ఫేస్బుక్లో పెట్టారు ఎవరు, అతను నేను మహేష్ బాబు ఫ్యాన్ అట అతను. ఈ మహేష్ బాబు నటించిన అన్ని సినిమాల్లోకి వెళ్ళి నాకు ఈ డైలాగ్ నచ్చిన డైలాగ్ అని చెప్పేసి పెడితే, సరే ఎవరి వ్యక్తి అని నేను అతనికి మెసెంజర్లో కాల్ మీ అని నా ఫోన్ నెంబర్ పెడితే అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటంటే నువ్వే పెట్టావండి, ఏంటంటే అవును సార్ నాకు చాలా ఇష్టం ఆ డైలాగు అని చెప్పాడు. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, ఇన్ని సినిమాల్లో కూడా ఆ డైలాగే ఇష్టం అంట, ఎందుకు పెట్టావంటే అది చెప్పి, నువ్వు ఎక్కడ ఉంటావంటే నేను దుబాయ్లో ఉంటాను అన్నాడు. అట్లా అది ఆ డైలాగ్ మాత్రం ఇప్పటికీ ఇంకా నిలిచిపోయి ఉన్నది. అట్లా మీరు స్క్రిప్టు రాస్తే సరిచేయడానికి మీ గురువు ఉన్నారు, టాలెంట్ ఉంది లేని సర్దుకుపోయే వాళ్ళు ఉన్నారు. మీరు మాట్లాడింది రాజకీయం, మీరు సెన్సిబిలిటీ అని ప్రభుత్వాన్ని అంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎవరో ఒకరు మాట్లాడాలి కదా ఒక ఇష్యూ ఉన్నప్పుడు. అంటే అందరూ మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏదో ఇబ్బందులు ఉంటాయి. ఈ ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది ఎదుటి వాళ్ళది తప్పు అన్నప్పుడు అది ప్రభుత్వమైనా కావచ్చు, ఎదుటిన్న మిత్రుడు కావచ్చు, హెచ్చరించడం అనేది మన బాధ్యత అనే ఆ విధంగా నేను ప్రభుత్వానికి నేను ఇది సూచన, ఇది విమర్శ కూడా కాదు, సూచన అనుకుంటే సంతోషం. ప్రభుత్వం అమ్మ ఇదేంట్రా మమ్మల్ని విమర్శిస్తున్నాడు అనుకోకుండా, అరే వీడు మా మేలు కొరకు సూచన చేస్తున్నాడు అంటే నేను ప్రభుత్వానికి రుణపడి ఉంటా. కానీ ఇక్కడ గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ చిత్ర పరిశ్రమ పురోగతి ఎట్లా ఉన్నది? అస్సలు లేదు, జీరో. అయితే మేము ఎందుకు ఈ తపన నాకంటే, ఇప్పుడు ఈ యొక్క అవార్డు సంగతి ఈ పక్కన పెడదాం, ఈ కమిటీ విధి విధానాలు దాని సంగతి పక్కన పెడదాం. అయితే ఆ దీంట్లో కూడా ఒక ముక్క చెప్పి మళ్ళీ నెక్స్ట్ దానికి వస్తా. ఈ విధి విధానాల కమిటీ అంటే కొంచెం బుర్రున్నోళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సిన కమిటీ. దాంట్లో అందరూ అనను, కొందరు. ఒక హిట్ సినిమా తీస్తే ఒక విధి విధానాలు నిర్ణయించే అంత ఉంటుందా నీకు నాలెడ్జ్? దానికి ఒక కొలమానం ఉండదా? నువ్వు అవార్డు ఇవ్వటానికి ఒక నాలెడ్జ్ కావాలి, నీకు విధి విధానాలు నిర్ణయించడానికి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ కావాలి. నీకు కల్చర్ మీద కావాలి, చరిత్ర మీద కావాలి, వర్తమానం మీద కావాలి, సినిమా మీద అవగాహన ఉండాలి. హిట్ సినిమా తీస్తే దానికి కొలమానమా? హిట్ రకరకాల కారణాలతో అవుతుంది. హిట్ సినిమా తీసాడు అని పట్టుకొచ్చి పెట్టేయండి, ఆడు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అని పట్టుకొచ్చి పెట్టేయండి, ఏంటది? దానికి ఒక ప్రాతిపదిక ఉండదా ప్రభుత్వానికి? ఎవరిని పెడితే వాళ్ళు తీసుకొచ్చి విధి విధానాలు నిర్ణయించే కమిటీలో పెడతారా? దాన్ని కూడా నేను, ఎందుకంటే 2 రకాల అబ్జెక్షన్ ఉన్నది దాని మీద. ఓకే. ఇంకోటి తెలంగాణ సినిమా. మేము తెలంగాణ రాకముందు నుంచి కూడా తెలంగాణ సినిమా కోసం బి నర్సింగ్, ఇప్పుడు దీని కమిటీ చైర్మన్, విధి విధానాల కమిటీ చైర్మన్ బి నరసింహరావు గారి ఆధ్వర్యంలోనే మేము ఫైట్ చేశాం. సానా యాదిరెడ్డి గారు, అల్లాని శ్రీధర్ గారు, చనిపోయిన దశరథ గారు, మేమంతా ఒక టీమై చాలా ఫైట్ చేసాం, ధర్నాలు చేసాం, ఫిలిం ఛాంబర్ దగ్గర టెంట్ వేసి కూర్చున్నాం. అంటే మా తెలంగాణ కోసం కూర్చున్నాం, తెలంగాణ సినిమా కోసం ఫైట్ చేసాం. తర్వాత తెలంగాణ రాకముందు కొట్లాడాం, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అయితే తెలంగాణ రాగానే ఒక 3 సభ్య కమిటీ అని ఒకటి వేశారు. అది తుమ్మల నాగేశ్వరరావు గారు, కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో ఒక 3 సభ్య కమిటీ అనేసారు, సినిమా రంగానికి ప్రభుత్వం ఏం చేయాలి అని. అప్పుడు దాసరి గారు కూడా ఉండే, అప్పుడు మొత్తం ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచారు. సెక్రటేరియట్లో మీటింగ్ జరిగింది, నన్ను కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. పాత సెక్రటేరియట్లో? అవును. వెళ్తే ఆ మీటింగ్లో అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఏం చేయాలి. అయితే అప్పుడు తెలుగు సినిమాకి ఇది చేయండి అది చేయండి అని చెప్పి అందరూ మాట్లాడారు. నేను ఒక్కరిని లేచి తెలంగాణ సినిమా గురించి ఏంటండి, మీ ప్రభుత్వ వైఖరి ఏంటి చెప్పండి అని చెప్పేసి నేను అడిగాను. అంటే ఈ బాంబేలో అక్కడ బాలీవుడ్ పరిశ్రమ వర్ధిల్లుతుంటే కూడా, నీకు అక్కడ 1000 కోట్ల పరిశ్రమ ఉన్నా కూడా వాళ్ళ స్థానికతను ఎంకరేజ్ చేసుకోవడానికి, లోకల్ కల్చర్ని ఎంకరేజ్ చేసుకోవడానికి, లోకల్ కళాకారులను ఎంకరేజ్ చేయడానికి మరాఠీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు దానికి సబ్సిడీలు ఇస్తున్నారు. దానివల్ల ఇవాళ ఒక మొక్కగా మొదలైన మరాఠీ ఇండస్ట్రీ అలా అది పెద్ద ఇండస్ట్రీగా తయారైంది. కాపాడుకుంటే తప్పేంటి అంటున్నా, స్థానిక నీకు కల్చర్ని కాపాడుకుంటే తప్పేంటి?
ఇక్కడ ఇంత కల్చర్ ఉంది, తెలంగాణలో ఇంత చరిత్ర ఉంది, కళాకారులు ఉన్నారు. నీకు ఇక్కడ ఒక సినిమా, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పడడానికి కావాల్సిన మేధో సంపద చాలా ఉంది ఇక్కడ. దాన్ని ఎంకరేజ్ చేయడానికి నువ్వు చేసి ఏంటి అనే విధంగా నేను ఆ రోజు బలంగా ఆ కమిటీ ముందు నేను ఆర్గ్యూ చేసినప్పుడు కేటీఆర్ గారు, అప్పటిదాకా తెలుగు సినిమా అన్న కేటీఆర్ గారు కూడా ప్రేమరాజ్ చెప్పినట్టు తెలుగు సినిమా ఉంటుంది, తెలంగాణ సినిమా ఉంటుంది. నేను తెలంగాణ సినిమా ఏర్పడటం కోసం మా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది, ఆ జీవోలు మాకు తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అంటే మళ్ళీ ఇదే బి నరసింహరావు గారు, ఇప్పుడున్న కమిటీ చైర్మన్ బి నరసింహరావు గారే మనిషిని ముంబైకి పంపించి మరీ ఆ జీవోలు అవి తెప్పించారు. అవి నేను కేటీఆర్ గారికి కూడా ఇచ్చాను. తర్వాత ఏమైందో తెలియదు. మళ్ళీ అసలు తెలంగాణ సినిమా ఊసే ఎత్తలే, వాటిని చెత్తబుట్లో పడేసి. తెలంగాణ వచ్చిన ఎన్ని ఏళ్ళకైంది మీటింగ్? ఇమ్మీడియట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. ఓహో, అంటే 2015లో 16 అనుకో, అంతే 15లోనే, ఇమ్మీడియట్ 1 ఇయర్లోనే. అవార్డులకు సంబంధించిన ప్రస్తావన వచ్చిందా? ఏ అవార్డు ఉండాలి, ఎట్లా ఉండాలి అనే ప్రస్తావన వచ్చిందా? అయితే అప్పుడు కాదు కానీ తర్వాత గవర్నమెంట్ ఆలోచించింది, ఆ నంది అవార్డు తీసేసి, నంది అంటే ఉమ్మడి రాష్ట్రం గుర్తు వస్తుంది కనుక నంది అని హంస అవార్డులు పెడదామని చెప్పేసి అనుకున్నారు. ఆయన ఏదో పేరు మార్చి పెడదామని చెప్పేసి కేసీఆర్ గారు అనుకున్నారు అప్పుడు. అయితే నేను కూడా ప్రభుత్వంలో ఉన్న కొంతమందితో నేను కూడా డిస్కస్ చేయడం జరిగింది అప్పుడు. అయితే తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఒక పాయింట్ లేవనెత్తారు ఆయన దగ్గర, కేసీఆర్ గారి దగ్గర. ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మొత్తం ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు మీరు అవార్డులు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకే ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు 10% కూడా లేరు. అట్లాంటప్పుడు ఇంకా ఉద్యమం వేడి అప్పుడు చల్లారలా. కాబట్టి మీరు అవార్డులు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి కదా. మళ్ళీ ఎందుకు వచ్చినా అది వద్దు, విరమించుకోండి అంటే ఆయన దాన్ని గుర్తించిండు. అప్పుడు ఆయన గుర్తించి సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ అవార్డుల ప్రస్తావన తేలేదు ఈ 10 ఏళ్లలో. అయితే తేలేదు కానీ మేము మా ప్రయత్నం మానలేదు. మీరు ఉన్న ఇండస్ట్రీని ఏమన్నా ఎంకరేజ్ చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, వాళ్ళనేమో ఇక్కడ నుంచి వెళ్ళగొట్టమని మేమేం అడగలేదు, అనట్లేదు. వాళ్ళు ఉండనివ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పక్కన చిన్నగా ఒక తెలంగాణ సినిమా ఇండస్ట్రీని కూడా మీరు పునాది వేయండి. ఇవాళ కాకపోయినా ఒక 10 ఏళ్లకు 20 ఏళ్లకు ఇది కూడా నీకు వృక్షం అవుతుందని చెప్పేసి మేము అప్పటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రకరకాల వేదికల మీద మేము మాట్లాడినాం. నాకున్న నేను కొంచెం కార్మిక సంఘాల్లో ముందుంటాను కాబట్టి నేను ఒక కార్మిక సంఘాల నాయకుడిగా నేను కూడా కేటీఆర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారిని కూడా కలిసి మెమోరాండం వేసి అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఒకటే రాంబాణం వేస్తాను పని అయిపోద్ది అన్నాడు. ఆ రాంబాణం ఆయన 10 ఏళ్ళు ఆయనకు బాణం దొరకల. ఆ 10 ఏళ్ళలో ఆ బాణం వేసింది లేదు, తగిలింది లేదు, దానికి పురుడు పోసింది లేదు. కానీ అక్కడ తెలంగాణ వాళ్ళే లేరు అన్నప్పుడు ఇవాళ కూడా లేరు కదా. అవును, తక్కువ పర్సంటేజ్ తక్కువ. ఆనాడు ఎంత ఉన్నదో ఈనాడు అంతే, కొంచెం అటు ఇటుగా 1-2% కానీ అంతే ఉన్నారు. ఆనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు, ఈనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, స్వాగతించాలి కదా. నిర్ణయం తీసుకోవడం, వీళ్ళు తెలంగాణ కోసం నిర్ణయం తీసుకోలే, తెలంగాణ ఇండస్ట్రీ ఏర్పడటానికి నిర్ణయం తీసుకోలే. దాన్ని అట్లా నిర్ణయం తీసుకుంటే నేను స్వాగతించేవాడిని. వీళ్ళు తీసుకున్నది అవార్డుల కోసం. మళ్ళీ ఇప్పుడు అవార్డులైనా ఎప్పుడైనా మెజారిటీ సింహభాగం వాళ్ళే ఉంటారు, సింహభాగం వాళ్ళకే దక్కుతాయి. సరే, దక్కటం కూడా నాకు ప్రాబ్లం కాదు, ఇచ్చేయండి సార్, ఈ ఇండస్ట్రీ ఉంది కదా ఇక్కడ. ఇంకా ఇవైతే వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి కూడా నేను వ్యతిరేకించట్లా, ఒకటి నోట్ చేసుకోవాలి పాయింట్. అయితే వాళ్ళకి ఇచ్చే అవార్డులకు పెట్టే పేరు కరెక్ట్ కాదంటున్నా నేను. ఏం పెట్టాలి మరి చెప్పండి, మీరు 2-3 ప్రతిపాదనలు పెట్టండి గవర్నమెంట్కు. అంటే ఇప్పుడు నన్ను అడిగినా ఇస్తా, లేదంటే ఇప్పుడు అక్కడున్న మీద మీరు 2-3 చెప్పండి, మీరు పర్సనల్ తర్వాత మాట్లాడదాం. మీరు ఒకళ్ళు ఇప్పుడు ఇది బాగలేదు అన్నప్పుడు ఏది బాగుంటుందో చూపించాలి మనం, ఆల్టర్నేట్ సద్విమర్శ అనుకున్నాం. అయితే ఇప్పుడు పైడి జయరాజు ఉన్నాడు, ఆయన పేరు మీద ఇవ్వచ్చు. ఇప్పుడు కాంతారావు గారు ఉన్నారు, ఆయన ఇంకా వాళ్ళతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో సమానంగా నీకు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న తెలంగాణ నుంచి వెళ్ళిన యాక్టర్ ఆయన పేరు మీద ఇవ్వచ్చు. ఇట్లా అసలు వ్యక్తుల పేర్ల మీద కంటే ఇంకేదన్నా, ఇప్పుడు ఆయన వాళ్ళు నంది అన్నారు, ఇంకేదన్నా ఇస్తే ఇంకా బెటర్, లేదు కాంట్రవర్సీ కావద్దని అనుకుంటే. ఇప్పుడు నంది అంటే ఎక్కడైనా నంది కదా, అది ఎక్కడైనా నందే అసలు. సరే, దాంతో అసలు విభేదించాల్సిన అవసరం పెద్దగా లేదు. ఒకవేళ మార్చాలనుకుంటే నేను అనేది ఇంకేదన్నా, ఇప్పుడు తెలంగాణ పాలపిట్ట మీది ఇంకో దాని మీది అట్లా ఇచ్చుకోవటంలో ఏ కాంట్రవర్సీ ఉండదు అంటున్నాను నేను. ఇప్పుడు ఒక అసలు సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఆయన పేరు మీద అనేసరికి ఇగో ఇంత డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒకవేళ గద్దరు పేరు మీద సినిమా కాకుండా వేరే అవార్డు ఇవ్వాలంటే కనుక అంటే సూచన ఉండాలి కదా, ఏమి ఇవ్వాలి మరి ఆయన పేరు మీద? ఇప్పుడు వాళ్ళిద్దరు దోస్తాను ఉన్నది, ఇద్దరు అన్నదమ్ముడు అనుకున్నారు, ముఖ్యమంత్రి ఇద్దరు ఉన్నప్పుడు అన్న తమ్ముడు అనుకున్నారు వాళ్ళు, ఆయన ప్రేమతో అన్నాడు, అభిమానంతో చెప్పిండు ఆయన. ఇది కాదు అన్నప్పుడు
మరి ఇంకోటి ఏమన్నా ఇవ్వాలి, ఎట్టిస్తే బాగుంటుంది మరి అది కూడా చెప్పండి. ఇప్పుడు ఆయన్ని గౌరవించుకోవాలనంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఓ జానపద కళల గురించి ఇవ్వు, మంచి గాయకుడికి ఇవ్వు, ఓ మంచి రచయితకి ఇవ్వు. ఇప్పుడు గద్దరు మనం ఆయన ఫ్రేమ్ వర్క్ తీసుకున్నప్పుడు ఏ జానపద కళాకారునికి ఇవ్వాలి ఆయన? ఇప్పుడు ఆయన రాసిన పాటలు ఏమిటి, ఎవరిని గురించి ఎవరికి ఇవ్వాలి, ఎట్లా సాధ్యమవుతుంది అది? అది కూడా గవర్నమెంటు అంటే అక్కడ ఇప్పుడు ఆయన ఒక మంచి మంచి కవి కాబట్టి ఇంకో కవికి ఇవ్వండి, తప్పు లేదు. లేదు అని అంటే సినిమా రంగానికనే సరే, ఆయన ఇష్టమయ్యా కష్టమయ్యేదో కొన్ని సినిమాల్లో చేశాడు. నువ్వు సినిమా రంగంలోనే ఇవ్వాలంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఒకటి ఉంటుంది, ఓ మంచి నటుడికి ఇవ్వు, నీకు ఆయన చిరస్థాయిగా ఉంటుంది. అది ఆట పాట ఉంది కాబట్టి ఒక నటుడికి ఇవ్వు, చిరస్థాయిగా ఉంటుంది ఆ అవార్డు. దానికి మంచి ప్రైజ్ మనీ పెట్టు. నీకు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు లాగా ఒక మంచి ప్రైజ్ మనీ పెట్టి ఒక అవార్డు ఇవ్వు. దాని అంతవరకు గౌరవంగా ఉంటుంది తప్పితే ఎన్టీ రామారావు గారి పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నారు. అట్లా ఒక అవార్డు ఇస్తే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాల్సిందని ఇప్పుడు దీన్ని దీనికి పరిమితం చేసి ఏమవుద్దంటే ఇప్పుడు ఏమిస్తావు నువ్వు అవార్డు? ఇప్పుడు గద్దర్ బెస్ట్ విలన్, బెస్ట్ ప్రతినాయకుడు, గద్దర్ బెస్ట్ హీరోయిన్, ఇట్లా ఇస్తావా? ఇప్పుడు రేపు ఒక పాట, ఒక ఐటెం సాంగ్ అనుకుందాం. ఐటెం సాంగ్లో మంచి సాహిత్యం ఉంటుందని చెప్పి దాన్ని బెస్ట్ లిరిక్స్ కింద డిక్లేర్ చేసిన అనుకో, గద్దర్ బెస్ట్ లిరిక్స్ అని ఆ పాటకు అవార్డు ఇస్తావా? అది ఆయన అవమానించినట్ట, గౌరవించినట్ట? అది చూస్తే ఐటెం సాంగ్ ఉంటుంది. అప్పుడున్న ఆ కమిటీ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి అవార్డులు ఉంటాయి. ఆ టైంలో ఆ సంవత్సరం అంతే, వాళ్ళు ఒక సంవత్సరంకి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇస్తారు కనుక ఆ సంవత్సరం ఉన్న వాటిలో బెస్ట్ ఇవ్వాల్సిందే. ఆ సంవత్సరం అదే బెస్ట్ అవ్వచ్చు సాహిత్యపరంగా, అది ఐటెం సాంగ్ కావచ్చు. ఐటెం సాంగ్కి గద్దర్ పేరుతో అవార్డు ఇస్తావా రేపు? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి నువ్వు ఆయన పేరు పెట్టడంతో. ఎందుకంటే ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, ఆయన ఒక సమాజంలో మార్పు కోసం సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి దాంట్లోకి మీరు ఎందుకు లాగుతున్నారని చెప్పి నా అబ్జెక్షన్ అక్కడ. అది తొందరపాటు నిర్ణయం, ఇప్పటికైనా సరిదిద్దుకుంటే పోయేదేం లేదనేది నా ఉద్దేశం. ప్రభుత్వం మారిన తర్వాత మీరు సెక్రటరీకి వెళ్ళిండ్రా? చాలాసార్లు వెళ్ళాను. అప్పటికిప్పటికి తేడా ఏమిటి? అదే చెప్తున్నా కదా, ఎందుకంటే ఆ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఓ తెలంగాణ ఇటుగా ఉద్యమకారుడిగా నాకు కూడా ఉండేది. ఇట్లా ఉండకూడదు పాలన, ఇట్లా చేయకూడదు పాలన, ఏంది ఎమ్మెల్యేలను గెలవకుండా, మంత్రుల్ని గెలవకుండా, ఎవరిని గెలవకుండా ఫామ్ హౌస్లో కూర్చొని రాజకీయాలు చేయటం ఏంది? ఫామ్ హౌస్లో కూర్చొని రాజకీయాలు చేయి, పరిపాలన చేయొద్దు. ఫామ్ హౌస్లో కూర్చొని నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు రాజకీయాలు చేయి, ఏమన్నా చేయండి, ఏమన్నా చేయండి. కానీ నువ్వు ఫామ్ హౌస్లలో కూర్చొని పాలన చేయొద్దు. వాళ్ళు పాలన చేసిండ్రు. అయితే అప్పుడు మంత్రులకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు దొరకలేదనేది జగద్విదితం, అందరికీ తెలుసు. అయితే అప్పుడు కూడా నేను సెక్రటేరియట్ పోయినప్పుడు ఒక శ్మశాన నిశ్శబ్దం కనబడేది అక్కడ. ఎటు చూసినా ఎవడు కనబడేవాడు కాదు. లోపలికి వెళ్ళాలంటే కూడా 100 చెకింగులు, రకరకాలుగా అక్కడ నుంచి ఎవరో ఫోన్ చేయాలి. ఓ మామూలు వాడికైతే అసలు ప్రవేశమే లేదు అక్కడ, ఓ సామాన్య ప్రజలకు అసలు ఎంట్రీ లేదు అక్కడ. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు చూస్తే కనుక ఎప్పుడు పోయినా కానీ కలకల్లాడుతూ ఉంది. ఐఏఎస్లు కూడా ఉండేవాళ్ళు కాదు ఇదివరకు. గత ప్రభుత్వంలో అసలు వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఈ ధర్మదర్శనం ఉంటుంది కదా, 3 నుంచి 5 గంటల వరకు కరెక్ట్గా టైం చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఆ 3 గంటలకు వీళ్ళు వస్తారా బాబు, వీళ్ళతో తలకాయ నొప్పి అర్జీలు పట్టుకొని వస్తారు అని, అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అక్కడ పైన ముఖ్యమంత్రి ఎట్లా ఉంటే అధికారులు అట్లాగే ఉంటారు. అంటే మేము ఎవరికి జవాబుదారీ లేదు, ఒక ఆయనకు జవాబుదారీ ఉంటే సరిపోద్ది, ఆయన చెప్పిన పని చేస్తే సరిపోతుంది. మేము ప్రజలకు జవాబు చెప్పాల్సిన పని లేదు, ఎమ్మెల్యేలకు జవాబు చెప్పాల్సిన పని లేదు, మంత్రులకు జవాబు చెప్పాల్సింది పని లేదా అనే విధంగా అప్పుడు ఐఏఎస్ వ్యవస్థ కూడా అట్లాగే ఉండేది. ఇప్పుడు కొంచెం మార్పు కనబడుతూ ఉంది. ఈ 3 నుంచి 5 గంటల వరకు కూడా ఐఏఎస్లు కనబడుతున్నారు. అది మంచి పరిణామం. అన్నప్పుడు ఇంత అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇప్పుడున్న మంత్రులలో ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడినరా? మీడియాలోనే మాట్లాడుతున్నారు దీని గురించి, ఈ గద్దర్ అవార్డుల గురించి. మీరే చెప్పారు మార్పు ఎట్లా ఉందో చెప్పారు. మీలాంటి వాళ్ళు ఇంకా తెలివిగలవారు, పరిచయస్తులు చాలామంది గుర్తుపడతారు మిమ్మల్ని. మీరు వెళ్ళి ఒక మంత్రిని కలిసి మాట్లాడి ఇది కాదండి ఇట్లా చేద్దామని ఏమైనా ప్రతిపాదన పెట్టిండ్రా? డెఫినెట్గా నేను ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడు కమిటీ కూడా వేశారు కనుక నేను దానికి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను, తప్పకుండా ఇస్తాను కూడా. ఇచ్చిన తర్వాత ఇదేం రాజ్యాంగం కాదు, ఇంకా దాన్ని ఏం ఫైనల్ చేయలేదు కాబట్టి నిర్ణయాల దశలోనే ఉన్నది కనుక నేను దీంట్లో ఉన్న మంచి చెడు అవన్నీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకేం పోవటానికి నాకేం బేజా లేదు, నాకు ఇబ్బంది కూడా లేదు. వెళ్ళి నా ప్రయత్నం నేను
చేస్తాను. అంటే నేనే కాదు, ఇంకా ఉన్నారు మా యూనియన్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరిని తీసుకొని మిగతా క్రాఫ్ట్స్ కొంతమంది తీసుకొని నేను కలిసే ప్రయత్నం చేస్తే కలిసి చెప్తాను నేను. దీంట్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే రెండు నాకు అనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో మీరు మీ పాత్ర ఏమిటో చాలామంది తెలుసు. అది ఉద్యమం జరుగుతున్నప్పుడు ఓపెన్గా మీరు ఫేస్బుక్లో రాసినవి, ధర్నాల్లో కూర్చున్నవి కూడా అన్ని విషయాలు తెలుసు. పాట విషయం, రాష్ట్ర గేయం విషయంలో, ఈ అవార్డుల విషయంలో మిమ్మల్ని సంప్రదించలేదని, మీ పేరు అక్కడ లేదు అనే ఆవేదన ఏమైనా ఉన్నదా? ఇప్పుడు నాకు ఇప్పుడు అందశ్రీ గారి పాట డిక్లేర్ అది కీరవాణి గారితో మ్యూజిక్ చేసేటప్పుడు, ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాదు, అరే నాకు వచ్చే అవకాశం కీరవాణి గారికి పోయిందని అనుకోవడానికి. నేను మ్యూజిక్ డైరెక్టర్నే కాదు, అట్లాంటప్పుడు నాకెందుకు బాధ? కాబట్టి అక్కడ ఇంతమంది తెలంగాణ కళాకారులు, మ్యూజిషియన్స్ ఉన్నప్పుడు, అసలు ఆట పాట అంటేనే తెలంగాణ ఉద్యమమే దాంతో నడిచింది. ఇంతమంది గాయకులు ఉన్నప్పుడు, ఇంతమంది మ్యూజిషియన్స్ ఉన్నప్పుడు వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనేదే తప్ప, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఇంత మహోద్యమంలో మేము పాల్గొన్నాం, ఆ రాష్ట్ర గీతం మేము పాడాలి, లేదంటే మేము ట్యూన్ చేయాలనేది ఉంటుంది. అయితే ఇదే అందశ్రీ గారు ఆ పాటను జనంలోకి, బిగినింగ్లో జనంలోకి తీసుకుపోవడానికి ఆయన ఒక మాట అంటే నాకు చాలా బాధ అనిపించింది. క్యాసెట్లు చేసుకునేవాళ్ళు, వాళ్ళు చేస్తారా కీరవాణి స్థాయి వాళ్ళది అంటే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే అందశ్రీ అయితే అంటే ఆ క్యాసెట్లు చేసుకునే వాళ్ళే నీ పాటని జనంలోకి తీసుకుపోయారు, నువ్వు అది మర్చిపోయి వాళ్ళని క్యాసెట్లు చేసుకునే వాళ్ళని చెప్పేసి వాళ్ళని అవమానించడం నాకు సరైందని అనిపించలే. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా నేను మైక్ టీ ద్వారా ఒకసారి చెప్తున్నాను. అంటే ఇద్దరు వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ బయట రిలీజ్ చేయొచ్చా? తప్పు కదా. అది ఆయన రికార్డ్ చేసి పెట్టిందేనా? నేను తప్పు కదా అంటే ఒక రకంగా చూస్తే అది దాని పొరపాటే అనుకోవచ్చు. కానీ మీరు పొరపాటు చేసి అంగీకరిస్తున్నాను నేను. అయితే ఒక పెద్ద లక్ష్యం కోసం చిన్న తప్పు చేశాను నేను. అయితే అది జనంలోకి పోవటానికి వేరే మార్గం కనపడలేదు నాకు. అయితే అది కరెక్టా కాదా అని అంటే అప్పుడు కనుక అంటే ఆయన ఉద్దేశం, ఒక కవి ఉద్దేశం, ఒక రాష్ట్ర గీతం రాసే కవి ఉద్దేశం అండ్ ఆ రాష్ట్రంలో ఉన్న కళాకారుల పట్ల అంత ఘోరంగా ఆయన అభిప్రాయం ఉన్నదన్నప్పుడు నేను దాన్ని నా మాటగా నేను చెప్తే ఎవరు నమ్మరు. ఇప్పుడు అంటే నువ్వు ఆయన మీద బురద చల్లుతున్నావు, నెక్స్ట్ వచ్చే డైలాగ్ అంతే, నువ్వు ఆయన మీద బురద చల్లుతున్నావు అంటారు. దానికోసమని అది బయట పెట్టాల్సి వచ్చింది. కొంత నాకు తెలుసు, నాకు కూడా తెలుసు అది అంటే ఇద్దరు వ్యక్తిగత సంభాషణ బయట పెట్టకూడదని నాకు కూడా తెలుసు. కానీ అక్కడ విధి లేని పరిస్థితి నాకు, కాబట్టి నేను దాన్ని బయట పెట్టడం జరిగింది. అయితే బయట పెట్టాను, ఓకే, బయట పెట్టాను. కానీ అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకుంటే మాత్రం ఏమైనా అనొచ్చా? అనకూడదు కదా. నువ్వు ఇంట అయినా బయట అయినా సరే నువ్వు అదే గౌరవం ఉండాలి తెలంగాణ కళాకారుల పట్ల. నువ్వు బయట ఒక మాట, లోపలకు మాట, అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇద్దరు వ్యక్తులు నీకు తలుపులు వేసుకొని 4 గోడల మధ్యన తిట్టాను అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు అంత గొప్ప వ్యక్తివి, నువ్వు అంత గొప్ప కవివి, నేను 4 గోడల మధ్య మాట్లాడవచ్చు అనడం కూడా కరెక్ట్ కాదు కదా. నువ్వు ఎక్కడైనా ఒకటే మాట మాట్లాడాలి కదా. నేను 4 గోడల మధ్య అయితే అవమానిస్తే కరెక్ట్ అవుతుందా? అది నేను అనేది. అదే మీ పేరు అంటే అక్కడ మీ పేరు లేనందుకు అని నేను అడిగే క్వశ్చన్. నా పేరు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండాలి? ఈ కమిటీలోనో లేదా కనుక పాట విషయంలోనో మిమ్మల్ని సంప్రదించలేదని ఆవేదనతో మీరు అంటున్నారని. అక్కడ పాట విషయంలో నా అభ్యంతరం గదే. ఇంకెవరన్నా తెలంగాణ కళాకారులతో చేసినా నేను మాట్లాడేవాడిని కాదు. అయితే దాంట్లో ఒకటి కోరస్ కూడా తెలంగాణ వాళ్ళు లేరు. అంటే ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపిన కళాకారుల కోరస్ కూడా పనికి రాలేదా నీకు? అంటే వాళ్ళ పట్ల నీకు అంత చులకనా అని ఆవేదన అక్కడ ఉంది అన్నాం. ఇక్కడ మీ పేరు లేనందుకేనా మరి కమిటీ విషయంలో అది ఉందో? ఆ బాధ కూడా ఏమైనా ఉన్నదా? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను తీసుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి, రాసుకోవాల్సిన సినిమాలు ఉన్నాయి, డైరెక్షన్ చేయాల్సిన ఉన్నాయి, రైటర్ కూడా కొన్ని సినిమాలు రాస్తున్నాను. నాకు కావాల్సినంత పని ఉన్నది, నాకు చేతి నిండా పని ఉన్నది. నాకు వాళ్ళు పెడితే వెళ్ళేవాన్నేమో కానీ వెళ్ళాలని ఆరటం నాకు లేదు, అంత అవసరం కూడా లేదు నాకు. ఇప్పుడు ఎన్ని సినిమాలకు రాస్తున్నారు? నేను ఒక 2 సినిమాలు రాస్తున్నాను. పెద్దయినా చిన్న సినిమాలే. ఒక సినిమా అయిపోయింది, ఇంకో సినిమా నెక్స్ట్ మంత్ షూటింగ్. ఆ పనులు నాకు కావాల్సిన పని ఉంది. ఇంకో సినిమా డైరెక్షన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి, నేను అవి చేసుకోవాలి. కమిటీలో ఉండకపోవటం అనేది నథింగ్. దాని గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, దాని గురించి ఆరటం కూడా లేదు. ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చింది కనుక నేను మాట్లాడుతున్నాను తప్పితే ఆ కమిటీలో ఉండాలని నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక అంశం అంటే అనుకునే అవకాశం ఉంటుంది, కానీ నాకు అంత అవసరం లేదు.
ఇక్కడ తమిళ్లో దర్శకుడు పారంజిత్. మరి అక్కడ ఒక ప్రయత్నం జరిగినప్పుడు మీలాంటి వాళ్ళ డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ, అట్లాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు? అంటే అది అక్కడ మొదటి నుంచి ఆ ద్రవిడ ఉద్యమం ఆ కల్చర్ అక్కడ ఉంది. ప్లస్ అంటే ఏ మాటకు ఆ మాటే మనం ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ ఓ బన్నీవాస్ అనే మన పెద్ద ప్రొడ్యూసర్ ఆయన కూడా సోషల్ మీడియాలో చూశాను, క్యాస్ట్ ఎందుకు ఉండదు అంతటా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది అన్నట్టుగా నేను చూశాను. అయితే అక్కడ ఎస్సీలు బీసీలు ఇండస్ట్రీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం అనేది వాళ్ళకి ఎరుకలో ఉన్న జీవితం కాబట్టి వాళ్ళు తెర మీదకి తీసుకొస్తారు. ఇక్కడ తెలుసు ఎవరి చేతులు ఉందో ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళకి ఇక్కడ కింది స్థాయిలో దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, అంటే సమాజం చేత వెలివేయబడ్డ వాళ్ళ జీవితాలు వాళ్ళకు తెలిసే అవకాశం లేదు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఆ పై లేయర్నే, సమాజంలో ఒక పై లేయర్నే టచ్ చేస్తూ పోతూ ఉన్నారు సినిమాల్లో తప్పితే అది దాటి కిందికి రావట్లేదంటే కారణం వాళ్ళు లేకపోవడమే ఇక్కడ. అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళే చెప్పుకోగలరు సమర్థవంతంగా. పేపర్లో చూసో లేదంటే వినో చెప్పేదానికి, అనుభవించి చెప్పేదానికి తేడా ఉంటుంది. అక్కడ పారంజిత్ లాంటి వాళ్ళు, వెట్రిమారన్ లాంటి వాళ్ళు ఆ జీవితం నుండి చూసి వచ్చారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు తెలిసిన భాష అంటే సినిమా భాషలో వాళ్ళు కరెక్ట్గా తెర మీద ఆవిష్కరించగలుగుతున్నారు. ఇక్కడ అలాంటి నిర్మాతలు లేరు, అలాంటి దర్శకులు లేరు, ప్రొడక్షన్ కంపెనీలు లేవు, నటులు కూడా ఇక్కడ తక్కువే. అంటే కింది వర్గాల నుంచి వచ్చిన నటులు కూడా తక్కువనే. కాబట్టి ఇక్కడ ఎవరు ఓన్ చేసుకోవాలంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్ ఇక్కడ వెళ్ళి ఒకరికి చెప్తే వాళ్ళు చేస్తారో లేదో కూడా అనుమానం. కాబట్టి కింది వర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలను చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో షార్ట్ ఫిలిమ్స్ తెలంగాణ నుంచి ఎక్కువ వస్తున్నాయి మిగతా ప్రాంతాల కంటే. అది ఇండస్ట్రీ గుర్తిస్తున్నదా అట్లాంటి వారిని? అంటే అది కూడా షార్ట్ ఫిల్మ్స్ ఒక తెలంగాణ అనే అనం కానీ ఎక్కువ నేను తీస్తున్నారు. అంటే ఏమవుద్దంటే అంటే దానికి కారణం తెలంగాణ రావటం కాదు, డిజిటల్ అందుబాటులో రావటం, డిజిటల్ కెమెరాలు అందుబాటులో రావటం. ఇదివరకు సినిమా అంటే అది పెద్ద ఎఫర్ట్, అది మనం ఒక షూట్ చేయాలంటే పెద్ద కెమెరాలు కావాలి. అది ఇప్పుడు చిన్న ఫోన్లో షూట్ చేయగలుగుతున్నాం, చిన్న కెమెరాలో షూట్ చేయగలుగుతున్నాం, అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఐడియాలు ఇదివరకు ఒక ఐడియా ఉన్నా కానీ ఇది ఆర్థికంగా వనరులు లేక చాలామంది వెనకడిగేసేవాళ్ళు. ఇప్పుడు ఐడియా వచ్చింది ఎంబడే ఒకటి తీసేస్తున్నారు. అయితే దాంట్లో ప్రమాణాల పరంగా చూస్తే చాలా మంచి అని చెప్పుకోదగ్గవి చాలా తక్కువే. అంటే ఎవరు తోచింది వాళ్ళు చేస్తున్నారు తప్పితే అంత క్వాలిటీ ఏం రావట్లేదు, చాలా తక్కువ. క్వాలిటీ పరంగా చూస్తే చాలా తక్కువనే వస్తుంది. కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా రంగానికి కూడా వస్తున్నారు, సినిమా రంగంలో కూడా కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కానీ అది కూడా పర్సంటేజ్ రేషియో చూస్తే చాలా తక్కువే. మనకు మీరు ఇందాక మరాఠీ సినిమా ప్రస్థానం ఒకటి తీసుకొచ్చారు. పంజాబీ ఉంది, మనకు గుజరాతీ ఉంది, హిందీ సినిమా ఉంది. అక్కడ ఆయా రాష్ట్రాలు వారి సినిమాలను ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాయి, వాళ్ళ పాలసీలు ఏమిటి, ఎట్లున్నాయి? అయితే నేను లాస్ట్ ఇయర్ 2022లో నేను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇండియన్ పనోరమాకి నేను జ్యూరీ మెంబర్కి వెళ్ళాను. అప్పుడు నేను ఇదే మీరు చెప్పిన పంజాబీ, ఒరియా, మరాఠీ ఇట్లా అన్ని రకాల భాషల సినిమాలు నేను అక్కడ చూశాను. చూస్తే తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమాలు తీశారు వాళ్ళు. అక్కడ ఒరియా చాలా చిన్న ఇండస్ట్రీ, అది దాని నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. కొన్ని సినిమాలు సెలెక్ట్ చేశాం కూడా మేము. అట్లా అస్సామీ మంచి సినిమాలు వస్తున్నాయి. మరాఠీ నుంచి ఆస్కార్ కూడా పోయింది ఒక సినిమా. తర్వాత అట్లా చిన్న ఇండస్ట్రీ నుంచి కూడా అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాల ప్రోత్సాహం ఉన్నది దానికి. అంటే సబ్సిడీలు ఇవ్వటం, ఒక సినిమాకి స్థానిక కళాకారులతో తీస్తే, లేదంటే ఇక్కడ లొకేషన్లతో తీస్తే, ఇక్కడ లొకేషన్లలో సినిమాలు తీస్తే 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం అనే కాడికి అక్కడ ఇండస్ట్రీలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు తీయగలుగుతున్నారు. అయితే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇండియాలో ఉన్న ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఎక్కడి వాళ్ళైనా సరే మధ్యప్రదేశ్లో వచ్చి ఒక 50% కనుక షూటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళు ఇస్తున్నారు. అట్లాంటిది కనీసం అంటే ఒక దాదాపు సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం వచ్చే ఇండస్ట్రీ ఇది. ఒక 1000 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అట్లాంటి ఇండస్ట్రీ ఇండియాలో బాలీవుడ్ తర్వాత పెద్ద ఇండస్ట్రీ తెలుగు అయినా సరే ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మొన్నొచ్చింది, గత 10 ఏళ్ళ నుంచి అయినా అంతకుముందు కానీ పెద్ద ప్రోత్సాహకాలు ఏం లేవు ఇక్కడ.
అప్పుడు ఇదివరకు ఏదో చిల్డ్రన్ ఫిలిమ్స్కి ఏదో చిన్న చిన్న 10,000 10 లక్షలు 15 లక్షలు ఇచ్చేవాళ్ళు. తర్వాత అది కూడా ఎత్తేసారు. ఇక్కడ ఎందుకని అసలు సినిమా రంగం నుంచి తీసుకోవడమే తప్పితే ఇవ్వటం అనేది ఇక్కడ ప్రభుత్వాలకు అలవాట్లేదు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9-10 నెలల కాలంలో గత ప్రభుత్వ నిర్ణయాలను వాటిని పునఃసమీక్ష అనుకోవచ్చు. ఎంబ్లం మార్చడం, రాజముద్రను మార్పులు చేర్పులు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని తీసుకొని రావడం, ఇక్కడ గద్దర్ అవార్డు పెట్టడం, అంటే నేటివిటీ మిస్ అయింది. వాటిల్లో మేము తెస్తున్నామని వాళ్ళు అంటున్నారు. అయితే రాజముద్ర విషయంలో నాకు పాత దాంట్లో పెద్ద అభ్యంతరాలు ఏం కనబడలేదు, బాగానే ఉంది. అంటే ఇక విమర్శించాలి కాబట్టి విమర్శించాలంటే అన్నిటిని విమర్శించాలి అట్లా కాదు, ఇష్యూ బేస్డ్గానే దేనిది దానికే తప్పితే నేను అంత గుడ్డిగా నేను మాట్లాడను. అయితే రాజముద్రలో చార్మినార్ అనే దాన్ని లేదంటే కాకతీయ కళాతోరణం అనే దాన్ని అది మన చరిత్ర, అది మంచైనా చెడైనా చరిత్రను స్వీకరించాలి. అది మనం హైదరాబాద్ అంటేనే గుర్తు, అది వాటిని మనం తీసి పక్కన పెట్టగలమా, దాంట్లో ఉంటే పెద్ద తప్పేం లేదు అని చెప్పేసి నా ఉద్దేశం. అయితే ఈ దాంట్లో ఎంబ్లంలో ఉన్న వాటిని అవి రాజముద్రలు అని చెప్పేసి రాచరిక చిహ్నాలు అని చెప్పేసి అంటున్నాం. మళ్ళీ పాటలో అదే ఉంది. మరి పాటలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నావు? రాష్ట్ర గీతంలో రాజముద్రలు వద్దంటున్నావు, రాష్ట్ర గీతంలో పెడుతున్నావు. మరి ఇక్కడ కూడా ఉండొద్దు కదా, మరి ఇది ఎట్లా 2 నాలుకల ధోరణి అనిపించుకుంటుంది కదా. కాబట్టి వాటి గురించి పెద్దగా అంత వాటిని మార్చాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగతంగా నా ఫీలింగ్. అట్లాగే వాటిని మార్చొద్దు, కానీ తెలుగు తల్లిని తెలంగాణ తల్లిని మార్చాలనేది మాత్రం నేను కోరుకుంటా. ఎందుకంటే దాంట్లో రాచరిక చిహ్నాలు లేదంటే ఆ కిరీటాలు అవి ఇవి తెలంగాణ సగటు మహిళకి గుర్తు కాదవి. ఒక విగ్రహం మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం మార్చాలని నేను కోరుకుంటా. రాజముద్రల్ని మాత్రం మార్చాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. అంటే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం రాజముద్రల విషయంలో కొంత మళ్ళీ పునరాలోచన చేసింది. గద్దర్ అవార్డుల విషయంలో పునరాలోచన చేస్తారని అనుకుంటున్నారా? అంటే మేబీ అంటే చేయొచ్చు చేయకపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే పునరాలోచించిన పెద్ద నష్టం కూడా లేదు. ఎందుకంటే నిర్ణయం అంటే ప్రకటించారు తప్పితే ఇప్పుడు ఈ విధి విధానాల కమిటీ నిర్ణయం తర్వాత అది జీవో రూపంలో చట్టబద్ధత వస్తుంది దానికి. అంతే తప్ప అప్పటిదాకా నీకు మార్చుకోవడానికి నీకు అవకాశం ఉన్నది. ఎందుకు ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే నువ్వు మారుస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయాన్ని మార్చుకుంటే తప్పేమున్నది? మార్చుకుంటే ఏంటంటే అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది, అందరు ఆనందంగా, ఇప్పుడు నువ్వు ఇచ్చే అవార్డుని ఆనందంగా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేనిది ఏదో వాళ్ళ శరీరంలో భాగమైనట్టు ఉంటుంది. ఒక అవార్డు అంటే ఒక కళాకారుడికి పెద్ద గుర్తింపు అది అట్లాంటిది అతను గౌరవంగా ఆనందంగా గుండె నిండుగా దాన్ని స్వీకరించి తీసుకుపోయి ఎదురుగా ఇంట్లో పెట్టుకోవాల్సిన దాన్ని అతనికి ఇష్టం లేకుండా ఇది ఎందుకురా నాయన అనుకునే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారంటున్నా నేను. చివరి ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రికి డైరెక్ట్ చెప్పదలుచుకున్న విషయం అయితే మీరు ఇవన్నీ తీసుకొచ్చారు కనుక నేను ప్రభుత్వానికి నేనంటే జర్నలిస్ట్గా అనుకోండి, ఒక తెలంగాణైట్గా అనుకోండి, తెలంగాణ ఉద్యమకారుడిగా అనుకోండి, సాధారణ పౌరుడిగా అనుకోండి, రాజముద్ర నీకు మార్చాల్సిన అవసరం లేదు. తెలంగాణ తల్లిని మాత్రం మారిస్తే సంతోషమే నాకు కూడా. అట్లాగే ఈ గద్దర్ అవార్డుల విషయంలో కూడా గద్దర్ గారి పేరు మీద ఏదన్నా పెద్ద అవార్డు పెట్టేసి అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి అవార్డు గద్దర్ గారిని గౌరవిస్తూ అలాంటి అవార్డు పెట్టి దీనికి వేరే పేరేదన్నా పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కమిటీ విషయంలో అయితే ఇంకా వాళ్ళు కూర్చోలేదు ఇప్పటిదాకా, మొదటి మీటింగ్ కూడా జరగలేదు. కొంతమందిని మారిస్తేనే బాగుంటుంది. అంటే నన్ను పెట్టమని కాదు నేను అనేది, ఇంకొంతమంది సమర్థుల్ని. అంటే అందరూ సినిమా వల్లే కావాల్సిన అవసరం లేదు. బయట సామాజిక కార్యకర్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, కొంతమందిని వాళ్ళకు కూడా స్థానం కల్పిస్తే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటే తప్పేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అవార్డులకు సంబంధించి గద్దరు పేరుతో ఇవ్వడం, ఆ అవార్డు విధి విధానాలకు కమిటీ ఇత్యాది విషయాలకు సంబంధించి ప్రభుత్వానికి వారు చేస్తున్న సూచన, ఇస్తున్న సలహా, దానిపైన చర్చకు సంబంధించిన విషయాలు ఇవి. థ్యాంక్ యూ.